ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తూ ప్రతిరోజు వినడం వల్ల మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మరి యొక్క ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన సజీవుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? కష్ట నష్టాలెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టాలెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా. చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది. కష్ట నష్టాలు, పొంగు సాగరాలు, త్రోవ తప్పిన పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఎదురవుతుంటాయి. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుని స్తుతించేవారిగా ఉన్నప్పుడు ఆయన మనకు ఆశ్రయమై ఉంటాడు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలలో, ప్రతి స్థితిలోనూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడు. మరి ప్రభుని బట్టి ఉత్సాహ గానం చేసేవారిగా, ఆయన సన్నిధానంను చేరి ఆయన్ని స్తుతించేవారిగా మనము ఉండాలి. ఈ కీర్తన బట్టి ప్రభుని స్తుతించండి. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం. సముద్రంలో త్రోవ కలుగు చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడును. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన వ్యక్తి కాదు. ఆనాడు మాట్లాడాడు, నేడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. అయితే దేవుని మాటకు మనం లోబడుతున్నామా? ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగి ఆయన కృపలో వర్ధిల్లుతున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. చాలామంది దేవుని మాటలు వింటారు కానీ లోబడరు. ఈ అధ్యాయంలో దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఎలాంటి వాడను అని అంటే ఆయన సముద్రంలో త్రోవ కలుగజేసేవాడట. వడిగల జలములను మార్గముగా చేసేవాడని తన గురించి తాను చెప్తున్నాడు. ఎలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నందుకు మనము స్తుతించాలి. మనము ఆయన్ను ఆరాధిస్తున్నందుకు దేవుడు మన జీవితంలో ఇలాంటి కార్యాలు చేస్తాడని నమ్మాలి. దేవుడు సముద్రాలలో సహితము త్రోవ కలుగజేయవాడు. నిజమే, మనందరికీ తెలుసు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చినవాడు దేవుడని. ఇశ్రాయేలు ప్రజలు సముద్రమును దాటిన తర్వాత ఫరో సైన్యము ఆ మార్గంలో వారిని వెంబడించింది. అయితే సైన్యంలో గుర్రాల సైకాలజీని మనం ఆలోచన చేస్తే సాధారణంగా గుర్రం స్వభావం బురద నీటిలో కాలిపెట్టదు. కానీ ఫరో సైన్యం వారిని వెంబడిస్తూ ఆ సముద్ర మార్గంలో మునిగిపోయింది అంటే గుర్రాలు ప్రవేశించేంత ఆరిన ప్రదేశంగా, పొడి నేలగా, ఆరిన మార్గంగా దేవుడు వారికి మార్గం వేశాడు. ఇశ్రాయేలులు సముద్రం దాటి వెళ్ళిన తర్వాత ఆ మార్గం మరలా యథావిధిగా సముద్రంగా మారింది. అప్పటికే సగం మార్గం ప్రయాణం చేసిన ఫరో సైన్యం సముద్రంలో కలిసిపోయి గతించిపోయింది. దేవుడు తన ప్రజలకు అఖండ విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మార్గం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ముందు కూడా ఒక ఎర్ర సముద్రం ఉందా?
ఆనాడు ఇశ్రాయేలీల ముందు కంటికి కనిపించే ఎర్ర సముద్రం ఉంది. ఈనాడు కంటికి కనిపించిన ఎర్ర సముద్రం అనేకుల జీవితాల్లో ఉంది. అప్పులుగా, సందేహాలుగా, ప్రశ్నలుగా, సమస్యలుగా. ఎలాంటి ఎర్ర సముద్రం నిన్ను ఈరోజు అడ్డుకుంటున్నా, సవాలు చేస్తున్నా, ఈరోజు దేవుని వాగ్దానం మాట్లాడుతుంది. నీవు ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడగలిగితే సముద్రంలో కూడా దేవుడు త్రోవను కలుగజేయ సామర్థ్యం కలిగిన వాడు. అసాధ్యమైన వాటిని ఎన్నో దేవుడు సాధ్యం చేసి చూపించాడు. మనకు చాలా విషయాలు అసాధ్యాలుగా మిగిలిపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మోషే దేవుని వైపు చూచాడు. ఆనాడు మోషే ఎవరినైతే ఆరాధించాడో ఈరోజు మనం కూడా ఆయన్నే ఆరాధిస్తున్నాం. ఆయన స్వభావం మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన మార్పు లేనివాడు. మారిపోతున్న ప్రపంచంలో మారనివాడు, మార్పు లేనివాడు మన దేవుడు ఒక్కడే. మారనిది దేవుని వాక్యం ఒక్కటే. ఈరోజు నిన్ను సవాలు చేసే ఎలాంటి సముద్రమైనా, నిన్ను ముంచి వేసేయాలని ప్రయత్నిస్తున్న సముద్రం లాంటి మనుషులైన, సమస్యలైన దేవుడు పాయలుగా చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు మార్గం వేయగలడు. ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించి చూడండి. మీ ప్రతి సమస్యలో దేవుడు విజయాన్ని ఇస్తాడు, మీకు మార్గం వేస్తాడు. ఈ వాగ్దానం ఆధారంగా దేవుని స్తుతించండి, ఆరాధన ఆచరించండి. మందు చేరి ఇంత గొప్ప దేవుణ్ణి, ప్రతి ప్రతికూలతను సాధ్యం చేయగల దేవుణ్ణి, ఆనాడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నేడు మనకు కూడా మార్గమును సిద్ధం చేయు దేవుణ్ణి స్తుతించండి. మందు చేరి ప్రభువును కీర్తించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా ఈ దినమంతా బలపరచండి. ఎవరైతే ఈ మాటలతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఎలాంటి సముద్రాలు అయితే ఉన్నాయో త్రోవ కలుగు చేయవాడు నీవని, మార్గము చూపించేవాడు నీవని వారిలో విశ్వాసాన్ని కలిగించండి. ఈరోజు ఆరాధనను ఆచరిస్తున్న ప్రతి ఒక్కరిలో నీ ఆశీర్వాదములు కుమ్మరించండి. వారమంతా వారి పట్ల నీ కృపను అనుగ్రహించమని అడుగుచు, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని అడుగుచు, క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.